హాయ్ అండి. ఈరోజు మన ఎండి కిచెన్లో స్వీట్ కార్న్ని క్రిస్పీగా ఎలా చేసుకోవాలో దాని తయారీ విధానం చూద్దాము. కొద్దిగా బాగా ఫస్ట్ కార్న్ని బాగా ఉడకబెట్టుకొని 2 విజిల్స్ పెట్టుకోవాలండి. ఆ తర్వాత దాని వాటర్ అంతా క్లీన్ తీసేసి కార్న్ వేసుకొని దాంతో కొంచెం మైదా పిండి, కొంచెం కార్న్ఫ్లవరు, కొంచెం బియ్యపు పిండి వేసుకొని కారము, ఉప్పు, ధనియాల పొడి, పసుపు వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఒకవేళ మిక్స్ చేసుకున్నప్పుడు దాంతోనే వాటర్ ఉంటుందండి. వాటర్ దానికి సరిపోయేంత వాటర్ ఉంటుంది. కానీ మీకు ఒకవేళ చాలా వాటర్ చేయికి టచ్ అవుతుంది అంటే కొద్దిగా వాటర్ చల్లుకోండి. నేను చిల్లీస్ దీంతోనే మిక్స్ చేసుకున్నాను. మీరు కావాలంటే సపరేట్గా కూడా మళ్ళీ చేసుకోవచ్చండి. దాంతోనే చిల్లీ మిక్స్ చేసేసి కొంచెం కాజు వేసుకోవాలి. కాజు వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మిక్స్ చేసుకునేప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా పట్టేలాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేప్పుడే తెలుస్తుందండి మనకు వాటర్ సరిపోయిందా లేదా, ఎంత క్వాంటిటీ కావాల్సి వస్తుంది అని. కొద్దిగా ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ కార్న్ని మనము పకోడా వేసినట్లు వేయాల్సి వస్తుంది. వేసినామంటే బాగా కొంచెం హైగా పెట్టి కొంతసేపు మళ్ళీ లో ఫ్లేమ్కి కొంచెం తగ్గించుకోవాలి. అట్లా తగ్గించుకున్నామంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది. కార్న్ ఉడికిందా లేదా అనేసి కొంచెం బాగా చూస్తుంటే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. కొంచెం ఉబ్బినట్లు వస్తుందండి అది. అలాంటప్పుడు తెలుస్తుంది మనకి. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి. ఒక ఆనియన్ బాగా కట్ చేసి పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాక ఈ కార్న్ అంతా బాగా ఉడికాక కావాలని మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, చిల్లీస్ అంతా వేసుకొని దీన్ని వేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా సపరేట్గా ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకొని దానిపైన చల్లుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.